సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లు, చాలామంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తాను, దీనికి అవును అనట్లేదు. ఓకే, ఇప్పుడు ఉస్తాదులో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మరిన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడుతారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్నారు. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను, దబ్బంగ్ చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అయినా ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్, ఒక స్టార్ రైటర్, నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. సో అంత్యాక్షరి కూడా అలాగే వచ్చింది. నేను మిగతా సంగతి పక్కన పెట్టండి, నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాల. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉత్సాహంలో ఉంటుంది, అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నాకు నమ్మకం ఉంది, అవుతే లేదో చూద్దాం. గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్, ఆ గుంపులో వచ్చిన ఒక సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. అదే టైంలో మీ సినిమా కూడా సైమల్టేనియస్గా షూట్ జరుగుతుంది. అవును. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది? ఇందాక గణేష్ గారు చెప్పినట్టు, కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప, ఇది నాకు సూట్ అవుద్దా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అనరు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి, ఎవరితో ఏంటి పోటీలు, డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ రోజు సెట్కి ఎస్జే సూర్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సుజిత్ రెడ్ కాశీ తువ్వాలు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సుజిత్ నేనో కాదు, నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీశాను. ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను. సుజిత్ అలా వచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేమందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, సుజిత్ సినిమా చేస్తున్నా అంటే, అలాగే హరిహర వీరమల్లు, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా, ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది, అందరు ఫ్యాన్స్ లాగే నేను వస్తాను. ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ, అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ దిస్ టైం.